అన్న నల్గొండ నకరేకల్ ఇష్యూ ఏంటి, ఎవరు ముఖ్య కారణం? కోమటిరెడ్డే కదా, అదే కదా నకరేకల్ అంటే, తిప్పర్తిదే కదా మీరు అంటుంది, ఎల్లమ్మగూడెంది. ఇప్పుడు సింపుల్ ఒకటే అండి. చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే నిజంగానే మూత్రం తాగిచ్చి ఉండొచ్చునా అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం అడగాల్సిందంటే కిడ్నాప్ చేశారా లేదా? కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నప్పుడు ఎవరైనా ఎందుకు కిడ్నాప్ చేసినా ఏంది అని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా అవతల వైపు నుంచి వాడు మనల్ని కొట్టడమో ఇంకేదన్నా చేయడమో జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా నమ్మాల్సిందే మనం. ఫస్ట్ ఈ కోమటిరెడ్డి బ్యాచ్ చెప్పాల్సింది ఏంటంటే కిడ్నాప్ జరిగిందా లేదా, 100% జరిగింది, అయిపోయి. ఎంతసేపు మూత్రం తాగిచ్చినా లేదా? అరే బాబు, ఒక వ్యక్తిని ఒక టీ స్టాల్ దగ్గర నిలబడ్డ రోడ్డు మీద ఉన్న వ్యక్తిని 2-3 మనుషులు వచ్చి కార్లలో ఎత్తుకపోయి మిమ్మల్ని చంపేస్తామని లోపలికి తీసుకుపోయి రాత్రి ఎప్పుడో వదిలేస్తే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తే, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డీలు, నువ్వు పోటీ చేయొద్దు, నీకు ఎంపీటీసీ ఇస్తామని. కిడ్నాప్ జరిగిందా లేదా? మరి కిడ్నాప్ జరిగినప్పుడు ఇంకా అంతకంటే ఇదేముంది, అంతకంటే పెద్ద దుర్మార్గం ఏముంది? కాంగ్రెస్ కి మళ్ళీ ఎవరు కూడా ఓటు వేయరు రఘు గారు అట. ఎల్లమ్మగూడెంలో ఆ అక్క గెలవాలి గెలవాలి. చూడాలి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అక్కడ దాదాపు మొత్తం 500 ఓట్లు వాళ్ళే ఉన్నాయట, రెడ్లే ఉన్నాయట. మరి ఇప్పుడు ఇక్కడ రెడ్లు కూడా, అక్కడ ఉన్న రెడ్లు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తులు ఒక రెడ్డిని మర్డర్ చేసిరట, గతంలో సర్పంచ్ భర్తని మర్డర్ చేసిరట, ఆయన రెడ్డి. మరి మన అంటే రెడ్డి లేదు, బీసీ లేదు, ఏమి లేదు వీళ్ళకి, ఈ మాఫియాకి. సో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే సాధ్యమవుతుంది.